నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. మార్కు సువార్త 13వ అధ్యాయము ధ్యానించుకుందాం. 13వ అధ్యాయంలో 32 ఆయన రాకడ ఎలా ఉంటుందో, ఎప్పుడో ఉంటుందో, ఆయన మనకి ఏమి హింట్స్ ఇస్తున్నాడు దేవుడు, మనము చదువుకుందాం. ఆ దినము కూర్చియో ఆ గడియ కూర్చియో తండ్రికి తప్ప ఏ మనుష్యుడికైనాను, పరలోకమందు దూతలకైనాను, కుమారుడికైనాను ఎరుగరు. దేవుడు వచ్చేది దూతలకు కూడా తెలియదంట. ఈ భూమి మీద ఏ మనుషుడికి తెలియదంట. కాబట్టి కుమారుడికి కూడా తెలియదంట. కాబట్టి జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఏం చెప్తున్నాడు? మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఇంకో వాక్యం మనకుంది. ఆయన ఎలా వస్తాడంటే ఒక దొంగ వల్లే వస్తాడంట. దొంగ ఎప్పుడు వస్తాడు? అర్ధరాత్రులే కదా. కాబట్టి ఆయన కూడా చూడండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. దేవుడి రాకడ ఎప్పుడు ఉండిద్దో మనకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకుని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. దేవుడి రాకడ కాలము అలా ఉంటుందంట. దేవుడు అంటే ఒక యజమానుడు బట్టి చెప్తున్నాడు. ఒక ద్వారపాలకుని కానీ ఆజ్ఞాపించాడంట. ఏమని? ప్రతివాన్ని ఏమని? మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చాడంట. ఈ లోకంలో దేవుడు కూడా మనకి, ఒక మనుషుడికి అన్నిటి మీద మనకి అధికారం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అన్నిటిని మనము ఉపయోగించుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాము. కాబట్టి ఆయన విషయంలో కూడా మనము మెలకుగా ఉండాలి. కాబట్టి ఇల్లు విడిచి దేశాంతరము పోయాడంట. కాబట్టి ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చిన, అర్ధరాత్రి వచ్చినో, కోడి కూయినప్పుడు వచ్చినో, తెల్లవారినప్పుడు వచ్చినో, ఎప్పుడు వచ్చినో నీకు తెలియదు. కాబట్టి ఆ ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అలాగే మన యేసుక్రీస్తు కూడా ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎవరికి తెలియదు. ఒక దేవదూతలకు కూడా, పరలోకంలో దేవదూతలకు కూడా తెలియదు. అంటే ఆయన ఈ విషయం ఎంత సీక్రెట్గా ఉంచాడో చూడండి. కాబట్టి ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించిపోవచ్చుండగా చూచినేమో కనుక మీరు మెలకుగా ఉండి నేను నీతో చెప్పున్నది అందరితో చెప్పుము, మెలకుగా ఉండుడి అని అంటున్నాడు. కాబట్టి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. కాబట్టి ఆయన వేకువజామున వస్తాడో ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ వేకువజామున లెగిసి మెలకువతో ప్రార్థన చేయాలని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే 24లో శ్రమకాలం తీరిన తర్వాత అంటే చీకటి సూర్యుని కమ్మిద్దంట, చంద్రుడు తన కాంతినీయుడంట, ఆకాశ నక్షత్రంలో రాలును. అప్పుడు యేసయ్య మనుష్య కుమారుడు మహాప్రభావంతో మహిమతో మేఘారూఢై వచ్చి చూచెదరు అంటున్నాడు. మహాప్రభావంతో ఆయన రాకడ